నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఏది అంటే చాలా మంది చెప్పే పేరు శాంసంగ్ కానీ మీకు తెలుసా ఒకప్పుడు ఈ శాంసంగ్ కంపెనీ మొబైల్స్ కాదు ఎండబెట్టిన చేపలు కూరగాయలు నూడిల్స్ అమ్మే చిన్న ట్రేడింగ్ కంపెనీ అని అక్కడి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ సామ్రాజ్యంగా ఎలా మారింది శాంసంగ్ కేవలం ఫోన్లు మాత్రమే తయారు చేయదు బుర్జ్ ఖలీఫా నిర్మాణంలో కీలక పాత్ర యాపిల్ ఐఫోన్లకు డిస్ప్లేలు టెస్లా ఎన్విడియా క్వాల్కమ్ వంటి కంపెనీలకు చిప్స్ బయోటెక్ షిప్ బిల్డింగ్ ఫైనాన్స్ హోటల్స్ థీమ్ పార్క్స్ ఇలా ఒక్క కంపెనీ ఇన్ని రంగాల్లో ఎలా దూసుకువెళ్ళింది ఈ రోజు శాంసంగ్ అసలు చరిత్ర విజయ రహస్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి పూర్తి విశ్లేషణ చూద్దాం అసలు శాంసంగ్ ఎలా మొదలైంది 1938 సంవత్సరం దక్షిణ కొరియాలో లీ బయోంగ్ చుల్ అనే వ్యాపారవేత్త చిన్న ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు ఆ కంపెనీ పేరే శాంసంగ్ శాంసంగ్ అనే కొరియన్ పదానికి అర్థం 3 నక్షత్రాలు అంటే శాశ్వతం శక్తి విజయం అనే భావన ఆ సమయంలో కంపెనీ చేసేది ఎండబెట్టిన చేపలు పండ్లు కూరగాయలు నూడిల్స్ వాటిని చైనా దేశానికి ఎగుమతి చేయడం అంతే అప్పుడు ఎవరికీ తెలియదు ఇదే కంపెనీ భవిష్యత్తులో ప్రపంచ టెక్నాలజీని శాసిస్తుంది అని యుద్ధం తర్వాత శాంసంగ్ తీసుకున్న భారీ నిర్ణయం ఏంటి కొరియా యుద్ధం ముగిసిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది అయితే లీ బయోంగ్ చుల్ ఒకే వ్యాపారంపై ఆధారపడకుండా కొత్త రంగాల్లో అడుగుపెట్టాలని నిర్ణయించారు అలా టెక్స్టైల్స్ ఇన్సూరెన్స్ ఫైనాన్స్ రీటైల్ ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోకి ప్రవేశించారు ఇదే శాంసంగ్ విస్తరణకు మొదటి అడుగు ఎలక్ట్రానిక్స్ లోకి శాంసంగ్ ఎంట్రీ ఎలా జరిగింది 1969 శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రారంభమైంది మొదట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు తయారు చేసింది ఆ తర్వాత రిఫ్రిజిరేటర్స్ వాషింగ్ మిషన్స్ మైక్రోవేవ్ ఓవెన్స్ ఎయిర్ కండిషనర్స్ తయారీ ప్రారంభించింది 1980ల నాటికి శాంసంగ్ కంప్యూటర్లు మెమరీ చిప్లు రంగంలోకి అడుగుపెట్టింది అదే కంపెనీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది ఈ రోజు ప్రపంచంలోని ప్రతి స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ సర్వర్ ఏఐ డేటా సెంటర్ అన్నింటికీ చిప్పులు అవసరం ఆ చిప్పుల తయారీలో శాంసంగ్ ప్రపంచ అగ్రగాముల్లో ఒకటి మెమరీ చిప్స్ లో ఎన్నో సంవత్సరాలుగా శాంసంగ్ ప్రపంచ మార్కెట్ ను ఆధిపత్యం చెలాయిస్తోంది డ్రామ్ నాండ్ ఫ్లాష్ ఎస్ఎస్డి స్టోరేజ్ హై బ్యాండ్ విడ్త్ మెమరీ వంటి రంగాల్లో శాంసంగ్ కీలక సంస్థ ఏ యుగంలో కూడా శాంసంగ్ ప్రాధాన్యం మరింత పెరుగుతోంది యాపిల్ కి కూడా శాంసంగ్ సహాయం చేస్తుందా ఇది చాలా మందికి ఆశ్చర్యమే శాంసంగ్ మరియు యాపిల్ మార్కెట్లో ప్రత్యర్థులు కానీ బిజినెస్ లో మాత్రం భాగస్వాములు కూడా యాపిల్ ఉపయోగించే కొన్ని ఓఎల్ఈడి డిస్ప్లేలను శాంసంగ్ డిస్ప్లే తయారు చేస్తోంది కొన్ని భాగాలు కూడా శాంసంగ్ సరఫరా చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే మార్కెట్లో పోటీ ఫ్యాక్టరీలో భాగస్వామ్యం ఇక ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణంలో శాంసంగ్ సిఎన్టీ కీలక భాగస్వామిగా పనిచేసింది ఇది శాంసంగ్ కేవలం ఎలక్ట్రానిక్స్ కంపెనీ మాత్రమే కాదని నిరూపించింది కన్స్ట్రక్షన్ రంగంలో కూడా ప్రపంచ స్థాయి సామర్థ్యం కలిగి ఉందని చాటింది శాంసంగ్ హెవీ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బిల్డర్స్ లో ఒకటి ఆయిల్ ట్యాంకర్స్ ఎల్ఎన్జీ షిప్స్ కంటైనర్ షిప్స్ ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్స్ వంటి భారీ నౌకలను నిర్మిస్తుంది ప్రపంచ వాణిజ్యంలో శాంసంగ్ పాత్ర ఎంత కీలకమో దీనితో అర్థమవుతుంది ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలం ఈ రంగంలో కూడా శాంసంగ్ ఎస్డిఐ పనిచేస్తోంది ఈవీ బ్యాటరీ టెక్నాలజీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అడ్వాన్స్డ్ బ్యాటరీ సొల్యూషన్స్ అభివృద్ధి చేస్తోంది భవిష్యత్తులో ఈ రంగం మరింత కీలకం కానుంది కోవిడ్ కాలంలో శాంసంగ్ బయోలాజిక్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది బయోఫార్మా తయారీ పరిశోధనల్లో ఈ సంస్థ ప్రముఖ పాత్ర పోషించింది ఆరోగ్య రంగంలో కూడా శాంసంగ్ తన ఉనికిని చాటుకుంది శాంసంగ్ అంటే కేవలం మొబైల్స్ కాదు శాంసంగ్ గ్రూప్ లో ఎలక్ట్రానిక్స్ కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ ఇంజనీరింగ్ అడ్వర్టైజింగ్ హోటల్స్ హాస్పిటల్స్ ఫ్యాషన్ థీమ్ పార్క్స్ వంటి అనేక రంగాలు కూడా ఉన్నాయి దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థలో శాంసంగ్ పాత్ర అత్యంత కీలకం శాంసంగ్ ఎందుకు ఇంత పెద్దదైంది నిరంతరంగా ఇన్నోవేషన్ భారీ రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్ క్వాలిటీ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ కంట్రోల్ కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు పరిశోధనలకు ఖర్చు చేస్తోంది ప్రతి విజయానికి సవాళ్లుంటాయి శాంసంగ్ కూడా పేటెంట్ వార్స్ గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ క్రైసిస్ గ్లోబల్ కాంపిటీషన్ యుఎస్ చైనా ట్రేడ్ ఇష్యూస్ చిప్ మార్కెట్ డౌన్ టౌన్ వంటి అనేక సమస్యలను ఎదుర్కొంది అయినా ప్రతి సంక్షోభం తర్వాత మరింత బలంగా నిలబడింది ఈ రోజు మీ ఇంట్లో టీవీ శాంసంగ్ అయి ఉండొచ్చు ఫోన్ శాంసంగ్ అయి ఉండొచ్చు మీ ల్యాప్టాప్ లో శాంసంగ్ మెమరీ ఉండొచ్చు మీ ఎస్ఎస్డి కూడా శాంసంగ్ అయి ఉండొచ్చు మీకు తెలియకుండానే శాంసంగ్ టెక్నాలజీని ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉండొచ్చు శాంసంగ్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోల్డబుల్ ఫోన్స్ రోబోటిక్స్
6G టెక్నాలజీ, నెక్స్ట్ జనరేషన్ చిప్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ కు సంబంధించిన పరిశోధనలు, అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలపై భారీగా దృష్టి పెట్టింది. మొత్తంగా ఒక చిన్న డ్రై ఫిష్ ట్రేడింగ్ కంపెనీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే టెక్నాలజీ దిగ్గజంగా ఎలా మారిందో శాంసంగ్ కథ చెబుతోంది. ఇది కేవలం ఒక కంపెనీ విజయ గాథ కాదు. దూరదృష్టి, నిరంతర ఆవిష్కరణ, సరైన వ్యూహం ఉంటే ఒక చిన్న వ్యాపారం కూడా ప్రపంచ స్థాయి సామ్రాజ్యంగా ఎదగగలదు అని నిరూపించిన ఉదాహరణ. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోన్లలో కనిపించే ప్రతి అంశం, అంటే ఉదాహరణకు ప్రతి ఐఫోన్ డిస్ప్లే శాంసంగ్ తయారు చేస్తుంది లేదా అన్ని పెద్ద కంపెనీలకు చిప్పులు శాంసంగ్నే తయారు చేస్తుంది వంటి వాదనలు లాంటివి పూర్తిగా అన్ని సందర్భాల్లో నిజం కావు. యాపిల్, టెస్లా, ఎన్విడియా, క్వాల్కమ్ వంటి సంస్థలు వివిధ సరఫరాదారులతో కలిసి పనిచేస్తుంటాయి. కాబట్టి అలాంటి వైరల్ పోస్టులను సందర్భానుసారం పరిశీలించడం అవసరం.